అపాయకరమైన, హానికరమైన వ్యాపారాలు చేసుకునేందుకు లైసెన్సులు ఇవ్వడానికి ఉన్న ఉత్సాహం, శ్రద్ధ నిత్యం పట్టణ ప్రజల్ని భయకంపితుల్ని ప్రమాదాలకు గురి చేస్తున్న కుక్కలు, పందులు, పశువుల నియంత్రణలో ఎందుకు చూపడం లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, టీడీపీ కౌన్సిలర్ రాయుడు శ్రీనిబాబు, వైసీపీ కౌన్సిలర్ లంకా వెంకటలక్ష్మి అధికారులను నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశాల్లో చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో పలు సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కలవరపు నగేష్ మాట్లాడుతూ, పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు విపరీతంగా ఉన్నాయని, అవి ఎక్కడ గాయపరుస్తాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారని, వాటి నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కమిషనర్ కనకారావును, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ను ప్రశ్నించారు. అలాగే పశువులు కూడా రోడ్లపై తిరుగుతూ వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదాలు కలిగిస్తున్నాయని అన్నారు. దీనిపై కమిషనర్ కనకారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వివరణ ఇచ్చారు. కుళాయి పన్నులు, డబుల్ ఎంట్రీలు, అస్తవ్యస్త పారిశుద్ధ్యం తదితర సమస్యలను సరిదిద్దాలని 4-5 మీటింగుల నుంచి చెప్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని సంబంధిత విభాగ అధికారులపై కౌన్సిలర్లు సామరవత లలిత, కోళ్ల బంగారుబాబు, బోనాసల శివ ఆగ్రహం చెందారు.